ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో నిన్నటితో మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ పదవులతో పాటు కౌన్సిలర్స్ పదవులు కూడా గడువు ముగిసినది. అందులో భాగంగా నిన్నటి రోజున మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ 5 సంవత్సరాలలో తమ తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ సన్మానాలు చేస్తూ తమ పదవులకు వీడ్కోలు తెలిపారు. అంటే నేటి నుండి మాజీ కౌన్సిలర్స్గా తాము వార్డు ప్రజలకు సేవ చేయవలసి ఉంటుంది. మాజీ కౌన్సిలర్స్ అంటే ఈ రోజు జరిగిన సంఘటన గుర్తుకొస్తున్నది. నిన్న పదవి వీడుకోలు తెలిపిన నిన్నటి కౌన్సిలర్, నేటి మాజీ కౌన్సిలర్ బీజేపీ దయాసాగర్ తన వార్డు ప్రజల గురించి పదవి కాదు, తన వార్డు ప్రజల యోగక్షేమాలు ముఖ్యమంటూ తన వార్డులో జరిగిన ఈ సంఘటన గురించి తీవ్రంగా మండిపడ్డాడు దయాసాగర్. ప్రభుత్వ హాస్పిటల్ ప్రక్కన గుడిసెలు వేసుకొని 70 సంవత్సరాలుగా ఉంటున్నటువంటి పేద ప్రజలను మున్సిపల్ కమిషనర్ తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఈరోజు ఉదయం పోలీసు బలగాలతో అక్కడున్న వారిని ఖాళీ చేయించిన తీరు చాలా దుర్మార్గమని బీజేపీ కౌన్సిలర్ దయాసాగర్ ముక్కుసూటిగా మాట్లాడారు. నమస్కారం. నా పేరు దయాసాగరు. నేను 21వ వార్డు మాజీ కౌన్సిలర్ని. ఈరోజు నా వార్డులో జరిగినటువంటి దారుణమైన విషయం. ఈరోజు మన ఎమ్మెగనూరు పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ఉన్నటువంటి ఎరకల కులస్తులకు సంబంధించిన కొట్టాలు చాలా దౌర్జన్యంగా కమిషనర్ గారు ఉదయం 5:30కు వచ్చి ఒక రౌడీలా ప్రవర్తించి దాన్ని పడగొట్టడం చాలా బాధాకరము. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారు దాదాపుగా 60 సంవత్సరాల నుంచి అక్కడ కొట్టాలు వేసుకొని ఉన్నారు. ఆ రోజు మాజీ మంత్రి భీమోహన్ రెడ్డి గారు వారికి పొజిషన్ సర్టిఫికెట్స్ అని ఇచ్చారు. కానీ అవి చెల్లవంటూ కోర్టుకు పోతే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. వెంటనే దాన్ని తొలగించవలసిందిగా వాళ్ళకు ఒక మంచి ప్లేస్ చూపించమని ఇచ్చింది. ఓకే, ఎనీహౌ ఏమైతేనేమి ప్రస్తుత శాసనసభ్యులు కూడా వారి బాధను అర్థం చేసుకొని వనవాసి ఫారం దగ్గర వారికి 3 సెంట్ల స్థలము 30 అడుగుల రోడ్లో ఏర్పాటు చేయడం జరిగింది. మంచి పరిణామమే. నిన్ననే మన శాసనసభ్యులు వారు అక్కడికి వచ్చి వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. అక్కడి వరకు బాగుంది. నిన్న నైటు 8 గంటలకు పట్టాలు ఇచ్చి ఈరోజు ఉదయం వచ్చి ఉన్న పలంగా కమిషనరు ఒక 50 మంది పోలీసులతో వచ్చి వాళ్ళకి కనీసం ఒక 2 రోజులు గడువు ఇవ్వకుండా ఇష్టానుసారంగా వచ్చి ఆ ఇంట్లో వాళ్ళు బాలింతలు ఉన్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈరోజు అమాస ఉంది, రేపు పండగ ఉంది, మైనారిటీ సోదరులు 4 ఉన్నారు, వాళ్ళు ఒక్క పొద్దులు ఉంటున్నారు. ఇంత దారుణంగా వచ్చి ఉదయం 5:30కు ప్రొక్లైన్ తీసుకొచ్చి ఉన్న పలంగా అన్ని డ్యామేజ్ చేస్తూ ఇంట్లో వస్తువులను ఈరోజు నువ్వు అంత డ్యామేజ్ చేసే అవసరం ఏముందంటే కమిషనర్ గారు నేను అడుగుతున్నాను. ఈరోజు బండలను షెడ్లను అంత దారుణంగా ఏంది? నీకు 2 రోజులు టైం ఇస్తే వాళ్ళు ఖాళీ చేయరా? నిన్న నీ దగ్గర పట్టాలు తీసుకున్నారంటే అగ్రిడ్ కదా, వాళ్ళు ఒప్పుకున్నారు కదా ఇక్కడ నుంచి ఖాళీ చేస్తామని. పోనీ నువ్వు నిన్న పట్టాలు ఇచ్చి ఉదయం కంతా ఖాళీ చేయాలని చెప్పినావా? లేదు పోనీ ఉదయం వచ్చి ఇట్లా దౌర్జన్యం చేస్తానని చెప్పినావా? ఎందుకు మీరు ఇట్లా సైకోగా ప్రవర్తిస్తున్నారు? ఈ విషయమే కాదు, గతంలో మీరు ఎక్కడ చూసుకున్నా అంతే. శ్మశాన వాటిక స్థలాలు కబ్జా గురవుతుందంటే ఆ రోజు పట్టించుకోరు. మన కోతులబావి విషయంలో స్ట్రీట్ మ్యాప్లో రోడ్డు ఉందని చెప్తే విగ్రహాలు పెడితే విగ్రహాల కన్నా ముందు షాపులు వేయడానికి ప్రయత్నించినారు. షాపులు వేస్తున్నారు. హిందూ సంఘాల వాళ్ళు విగ్రహాలు పెడితే 40 మందిని పోలీసులు తీసుకొచ్చి విగ్రహాలు తొలగిస్తారు. మొన్న సొసైటీ షాప్స్, మన మటన్ ఇస్మాయిల్ అన్న షాపులను ఆయన డాక్యుమెంట్, ఆయన ప్రాపర్టీని టౌన్ బ్యాంక్ ద్వారా ఉన్నారు. దానికి ఆయన కోర్టులో వేసినాడు. కోర్టు నడుస్తుంది. ఉన్న పలంగా వచ్చి ఆ 2 షాపులు పడగొడుతుంది. ఏంటి నీ ప్రవర్తన ఇది? ఏమనుకుంటే ఎమ్మెగనూరు అంటే ఒక మంచి మన ప్రశాంతమైన ఊరు. కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తావు, కోర్టు ఆర్డర్ని నువ్వంతకు నువ్వే ఇంప్లిమెంట్ చేస్తావు అనుకోకుండా. ఇప్పుడు నీకు 24వ తేదీ వాయిదా ఉంది ఆ కొట్టాలు తీయమని చెప్పి. అంత తొందరగా ఏమొచ్చింది? నిన్న పట్టాలు ఇచ్చేటప్పుడు నైట్ చెప్పిన వాళ్ళకి ఉదయం నేను వచ్చి ఈ విధంగా ప్రవర్తిస్తానని ఎంత బాధపడుతున్నారండి. ఈరోజు దానికి తోడు ఈరోజు వర్షం వచ్చింది. వాళ్ళకి ఇంట్లో ధాన్యము
కొట్టడానికి లేదు. నువ్వు పట్టాలు ఇచ్చినావు అంటున్నావే, ఆ పట్టాలు ఇచ్చిన దగ్గరకు వాళ్ళకి వెళితే ఇప్పుడు అక్కడ ఏమైనా వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయా? అక్కడ కరెంటు లేదు, వాటర్ లేదు. ఉన్న పొలంగా నువ్వు వచ్చి పడగొడుతున్నావు. వర్షాలు పడినాయి, ఇంట్లో డెలివరీ అయిన బాలింతలు ఉన్నారు, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, వృద్ధార్థులు ఉన్నారు. ఏమి ఇంత దారుణంగా నువ్వు చేసే ప్రవర్తన వల్ల ఎమ్మిగనూరులో నేను ఈరోజు బీజేపీ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ని. నీ ప్రవర్తన వల్ల మా కూటమి ప్రభుత్వమే చెడ్డ పేరు వస్తుంది. నువ్వు అంత నీతిమంతుడుగా పరిపాలించాలనుకుంటే ఈరోజు రీసెంట్గా వచ్చిన వలస నాయకుడు చేస్తున్న అక్రమాలను ప్రశ్నించు. 12 ఎకరాలు లేఅవుట్ వేస్తున్నారు నాన్ శిల్పాలో. దానికి ఇది లేఅవుట్ లేదు, ఫ్లాట్లు వేసి అమ్ముతున్నారు. అది లేఅవుట్ చేస్తే 1 ఎకరా 20 సెంట్లు మున్సిపాలిటీకి రావాల్సిన స్థలము. అక్కడ పోండి, ఆ రాళ్ళు పెరికేసేయండి. ఎన్ని కబ్జాలు జరుగుతున్నాయి పట్టణంలో. చికెన్ మాఫియా జరుగుతుంది, హాస్పిటల్ మాఫియా జరుగుతుంది. దీనిపైన స్పందించు. అంత నీతిగా నువ్వు పరిపాలించినట్టుంటే పేదల పైన, గుడిలో విగ్రహాల పైన. ఇలాంటి కమిషనర్ గారు మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా, దయచేసి మీరు ఎమ్మెల్యే నుంచి వెళ్ళిపోండి. ఎందుకంటే మీ నుంచి పేదలు, దేవాలయాలు అందరూ బాధపడుతున్నారు. శ్మశాన వాటిక స్థలం కబ్జా అయిందని కౌన్సిల్లో నేను 10 సార్లు అడిగినా, దానిపైన స్పందించినారు. కబ్జా చేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టాను, దానిపైన స్పందన లేదు. అంతేందుకండి, గతంలో ఇదే నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కట్అవుట్ పెట్టి పర్మిషన్ నేను తీసుకుంటే కట్అవుట్ ముక్కలు ఇది చేసినాం. నాకు పర్మిషన్ ఉన్న కట్అవుట్. అంటే నీకు రూలింగ్లో ఎవరుంటే వాళ్ళ దగ్గర లబ్ధి పొందడానికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు చేసింది మాత్రం చాలా దారుణం అండి. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు 50 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారు, 2 రోజులు టైం అడిగినారు, గడువు అడిగినారు. 2 రోజులు గడువు ఇవ్వలేరా? 24కి వాయిదా ఉంది. ఎవరు సచ్చే మనిషి కూడా ఉరి తీసే వాళ్ళకు కూడా 2 రోజులు గడువు ఇస్తారండి. అట్లాంటిది ఈరోజు వాళ్ళ బాధకు ఈరోజు మరి వర్షం రావడము, ఇంట్లో ధాన్యము, వస్తువులు అన్నీ నాశనమైనవి. అంత అవసరం ఏముందండి? ఈరోజు నువ్వు బండలు డ్యామేజ్ చేసినావు, రేకులు డ్యామేజ్ చేసినావు, అవన్నీ డబ్బులు పెడితే కదా వచ్చేది. ఏం సంతోషం నీకు? ఒక 2 రోజులు మీకు టైం ఎవరు ఇద్దన్నారు? వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఉన్న పలంగా 5:30కి నువ్వు 60 మంది పోలీసులను, లేడీ కానిస్టేబుల్ని తీసుకువచ్చి అక్కడికి ఏదో భయభ్రాంతులను వాళ్ళు ఏమన్నా ఖాళీ చేయమన్నారా? నీ మాట ఏమన్నా వినలేదా? రాత్రి నువ్వు పట్టాలు ఇచ్చినావు, సరే అన్నారు. ఉదయం ఇప్పుడు నువ్వు అంత వేగంగా ఖాళీ చేయించావు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోతారు? అంత అవసరం ఏముంది? ఇప్పుడు బండలు పడగొడుతుంది. ఇదే బండలు తీసుకుపోయి నువ్వు ఇచ్చిన పట్టాల్లో వాళ్ళు బండలు ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఖర్చులు భరించి అక్కడ వేసుకునే వాళ్ళు కదా. దాని నుంచి నీకేం లాభం వచ్చింది? ప్రజలు ఇప్పుడు నువ్వు పోతావు, ఏసీ రూమ్లో వండుకుంటావు. ఈరోజు రాత్రి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు అడిగింది ఏంటి? 4 రోజులు గడువు. 4 రోజులు గడువు ఇవ్వకపోతే ఎట్లండి? మీరు ఈ విధంగా ఎమ్మెల్యేలో ఎప్పుడు ఇది లేదండి. మీ ప్రవర్తన మాత్రం చాలా భయంకరంగా ఉంది. దయచేసి మీరు వెళ్ళిపోండి, ఊరు ప్రశాంతంగా ఉంటుంది. డబ్బులు పీకిస్తారు. हेड